So in previous session, we have discussed about like data warehouse. We have discussed about data warehouse with what మధ్యలో relationships గురించి discuss చేసాము. So in that meantime, we have discussed about what is the fact table, what is the dimension table. So what type of relationship that would be there. అంటే ఒక fact table కి dimension table కి ఏ type of relationship ఉంటుంది. సో ఆ రిలేషన్షిప్ డిఫైన్ చేసే దాన్ని మనం ఏమన్నాం డైమెన్షనల్ మోడలింగ్ అన్నాము. సో నెక్స్ట్ వీ కేమ్ విత్ స్కీమాస్ తో టాక్ చేసాము, లైక్ స్టార్ స్కీమా అన్నాము, వేర్ ఫ్యాక్ట్ టేబుల్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు డైమెన్షన్ టేబుల్ అని చెప్పాము, వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్ట్ డైమెన్షన్ ఈస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ఏ ఫ్యాక్ట్ టేబుల్. సో వి కాల్ ఇట్ యాజ్ అ స్టార్ స్కీమా అన్నాము. స్టార్ స్కీమా ఈజ్ ఈజీలీ అండర్స్టాండబుల్ స్కీమా అన్నాము, ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఫ్యాక్ట్ టేబుల్ తోటి. సో ఇట్స్ direct relationship and it is a like a simple schema, right? It's a very straightforward and simple schema. So we need not to understand like a direct relationship undi kabatti manaku chosen ventane easy ga understand avutadi, right? So that is where we are trying to understand here. So direct schema, so simple schema, easily understandable, and data kuda fast ga retrieve avutadi. So where you can see that dimension tables and fact tables are directly related with each other. వేరేజ్ మనం దీనికి నెక్స్ట్ ఆపోజిట్ కూడా చెప్పాము, ఎందుకంటే ఇది మోర్ నార్మలైజ్డ్ కాదు అన్నాం. ఎందుకంటే నార్మలైజ్డ్ చేయలేదు అంటే మేబీ ప్రొడక్ట్ టేబుల్ లోనే నేను అన్ని కూడా హోల్డ్ చేసేస్తున్నాను. సో ఐ హ్యావ్ నాట్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టేబుల్స్. సో వేరేజ్ నేను నెక్స్ట్ కి వెళ్ళేటప్పటికి సో వేర్ దర్ ఇస్ ఏ సంథింగ్ లైక్ మోర్ నార్మలైజ్డ్ స్కీమా. సో దాన్ని మనం ఏమన్నా అంటే స్నోఫ్లేక్ స్కీమా అన్నాం. సో స్నోఫ్లేక్ స్కీమా అనేది ఏంటి అంటే ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వకపోయినా కూడా కొన్ని డైమెన్షన్ టేబుల్స్ ఇండైరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. So that is where we decided, right? So ante konni tables maybe fact table ki direct ga connect avvapoyina, with the help of intermediate tables we are connecting this fact table to dimension table. So aa vidhanga kuda manam connect chestunnamo, which is a indirect means of relationship instead of going with the direct means of relationship. So there are some dimensions, there are some dimensions which are connecting directly, there are some dimensions which are connecting indirectly to the fact table. So అందుకే దీన్ని మోర్ నార్మలైజ్డ్ అన్నాం. ఎందుకంటే నార్మలైజ్డ్ అని ఎప్పుడు ఎందుకు అన్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్ డేటా, అంటే కేటగిరీ సంబంధించింది కేటగిరీలో ఉంది, సబ్ కేటగిరీ సంబంధించింది సబ్ కేటగిరీ, దేనికి దానికి సెపరేట్ గా టేబుల్స్ క్రియేట్ చేసేసాం, దాన్ని తీసుకొచ్చి ఫ్యాక్ట్ టేబుల్ తో కనెక్ట్ చేసాం. Okay, so practically we have seen this one as well as this one, and we understood that this completely data warehouse contains two different types of tables, facts and dimensions. Okay, so din gurinchi okkasari manam chuddam practical ga anukunnam, right? So that is where I have some data warehouse where dintlo manaki అన్ని ఫార్మ్స్ ఆఫ్ అంటే ఒక డేటా వేర్ హౌస్ లోకి వచ్చేటప్పటికి ఒక ఫ్యాక్ట్ టేబుల్ కొన్ని సెట్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ ఉండవండి. సో దే హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ అండ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్. సో దట్ ఈస్ వాట్ ఒక్కొక్కసారి మీకు ఏమవుతుంది అంటే సో ఒక సెట్ ఆఫ్ స్కీమా ఇంకో సెట్ ఆఫ్ స్కీమా మొత్తం కొలాబరేట్ అయ్యి సో దాన్నే మనం ఏమంటాం అంటే గెలాక్సీ స్కీమా అంటాం. సో గెలాక్సీ స్కీమా ఇస్ నథింగ్ బట్ ఏ స్కీమా. ఓకే, సో గెలాక్సీ స్కీమా ఇస్ ఎ స్కీమా which is a combination of both star schema and snowflake schema. So star schema and snowflake schema ni రెండిటిని కంబైన్ చేస్తే దాన్ని మనం గెలాక్సీ స్కీమా అంటాం. సో అంటే గెలాక్సీ స్కీమా అన్నాము అంటే మేబీ దే హ్యావ్ మల్టిపుల్ ఫ్యాక్ట్ టేబుల్స్, అంటే ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉండకపోవచ్చు, దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్ట్ టేబుల్స్. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే లైక్ మనం ఒక డేటా వేర్ హౌస్ తీసుకున్నాం అనుకోండి, టేబుల్స్ లో చూస్తే ఇట్స్ నాట్ ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి చూడండి. సో సెట్ ఆఫ్ డైమెన్షన్స్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఓకే, ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్ కి ఒక సెట్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్ అవి స్టార్ స్కీమా అయి ఉండొచ్చు. సో ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్ ఒక సెట్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్ లో స్నోఫ్లేక్ స్కీమాని అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ యూ దట్ మన ఒక డేటా వేర్ హౌస్ లో ఒకే ఫ్యాక్ట్ టేబుల్ కొన్ని సెట్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ ఉండవు. ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్ ఒక సెట్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్ అన్ని కూడా స్టార్ స్కీమాలో కనెక్ట్ అయితే ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్ ఇంకొక సెట్ ఆఫ్ డైమెన్షన్స్ కొన్ని డైమెన్షన్స్ స్టార్ స్కీమాలో స్నోఫ్లేక్ స్కీమాలో కనెక్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వై హి వాస్ సేయింగ్ దట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్ట్ టేబుల్స్, మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్ యాజ్ వెల్. సో అవి ఒక స్కీమా అంతా స్టార్ అయ్యి నెక్స్ట్ స్కీమా స్నోఫ్లేక్ అవ్వచ్చు, ఒక స్కీమా అంతా స్నోఫ్లేక్ అయ్యి నెక్స్ట్ స్కీమా స్టార్ అవ్వచ్చు, లేకపోతే రెండు స్కీమాలు స్టార్ స్టార్ అవ్వచ్చు, ఆ రెండు స్కీమాలు స్నోఫ్లేక్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ విత్ ఎ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ లో ఉన్న దాన్నే మనం ఏమంటున్నాం అంటే గెలాక్సీ స్కీమా అంటున్నాం. సో గెలాక్సీ స్కీమాలో చూడండి కొన్ని ఈ ఫ్యాక్ట్ టేబుల్ మేబీ లైక్ ఇంటర్నెట్ ద్వారా జరిగిన సేల్స్ కి ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసే డీటెయిల్ డేటా. ఇది నాన్ ఇంటర్నెట్ అంటే లైక్ మీరు బై పర్సన్ వెళ్ళి సేల్స్ పర్సన్ వెళ్ళి మేబీ లైక్ ప్రొడక్ట్స్ ని
అమ్మాడు అనుకోండి. సో దట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే ఒక ఫ్యాట్ టేబుల్. మనం ఫ్యాట్ టేబుల్ అంటే ఏంటో కూడా మాట్లాడుకున్నాం, రైట్? ఫ్యాట్ టేబుల్ ఈస్ సంథింగ్ లైక్ ఏ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్ టూ వేస్ ఆఫ్ బయింగ్ ఉందనుకోండి. ఒకటి ఆన్లైన్ లో వెబ్సైట్ ద్వారా కానీ మొబైల్ యాప్ లో కానీ బై చేస్తారు, దట్ ఈస్ వన్ థింగ్. ద అదర్ థింగ్ ఈజ్ ఆఫ్లైన్ సేల్స్. ఆఫ్లైన్ సేల్స్ అంటే ఒక సేల్స్ పర్సన్ వచ్చి సో హీ విల్ మేబీ మీ డోర్ బెల్ కొట్టి మీకు ఆ ప్రోడక్ట్ అమ్మొచ్చు. సో నాకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి. సో ఆ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సేల్స్ ని ట్రాక్ చేయడానికి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ టేబుల్స్ పెట్టుకున్నాను. ఒక ఫ్యాట్ టేబుల్ లో నాకు కస్టమర్ కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది, రీజియన్ కి, ఎందుకంటే ఏ కస్టమర్ ఏ రీజియన్ ఏ టైం కొన్నాడు ట్రాన్సాక్షన్ అనేది దీంట్లో రికార్డ్ అయి ఉంటది. సో నీ కస్టమర్ వైజ్, రీజియన్ వైజ్, డేట్ వైజ్ చూడొచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్ లైక్ బిజినెస్. ఒక బిజినెస్ అండర్స్టాండ్ చేసుకుంటే మన ట్రాన్సాక్షనల్ అంటే వాళ్ళ బిజినెస్ తో చేసే ట్రాన్సాక్షనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్యాట్ టేబుల్ లో రికార్డ్ అవుతే వాళ్ళకి యూనిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైమెన్షన్ టేబుల్స్ లో ఉంటుంది. అలాగే ఈ డైమెన్షన్స్ చూడండి, దీంట్లో కూడా వన్ ఆఫ్ ది డైమెన్షన్ ఈ సేల్స్ పర్సన్. ఈ సేల్స్ పర్సన్ అనే డైమెన్షన్ దీనికి అసలు సంబంధమే లేదు, right? So this dimension doesn't have any relationship with this fact table, because this is very particular to the fact table too, because of offline sales. Only offline sales ke నాకు సేల్స్ పర్సన్ ఉంటాడు, ఆన్లైన్ సేల్స్ కి సేల్స్ పర్సన్ ఉండడు కాబట్టి. సో ఇలాగ కొన్ని డైమెన్షన్స్ కూడా స్పెసిఫిక్ గా కొన్ని ఫ్యాట్ టేబుల్స్ తోటే ఉంటాయి, కొన్ని ఫ్యాట్ టేబుల్స్ తోటి కనెక్షనే ఉండదు. Okay, so that is where the data warehouse. So data warehouse is not only one fact table with some set of dimensions. There are some different fact tables with different dimensions ఉంటాయి. Some are connected, some are asla connected ఉండవు. సో దానికే నేను ఎగ్జాంపుల్ చూపించడానికి, లెట్స్ సే when you see that fact table, fact finance. Okay, so just I was trying to write a simple queries, and big queries and write like just చూపించడానికి. Otherwise we can analyze in the PowerBi as well. So just I was trying to go with the simple queries. So I was saying that select start from ఫినాన్స్ టేబుల్ అంటే డేటా చూపిస్తున్నాను దీంట్లో ఎలా ఉంది అని. సో వేర్ యూ కెన్ సీ దట్ ఇది ఒక ఫ్యాట్ టేబుల్ అనుకోండి. లెట్స్ సే ఐ విల్ ట్రై టు గో విత్ ఓన్లీ టాప్ 10, అంటే 10 రికార్డ్సే కావాలి అనుకున్నాను. సో ఐ విల్ సే ఇక్కడ మీరు చూస్తే ఫినాన్స్ కీ ఉంది, డేట్ కీ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఫారెన్ కీస్. నేను ముందే చెప్పాను మన ఫ్యాక్ట్ టేబుల్ ఎప్పుడు ఏముంటాయంటే ఫారెన్ కీస్, అంటే మెనీ అంటే చైల్డ్, ఇది చైల్డ్ కాబట్టి ఫారెన్ కీస్. ఎందుకని ఫారెన్ కీస్ అన్నానంటే ఇట్ విల్ బి రిపీటెడ్. ఓకే, ఇట్ విల్ బి రిపీటెడ్, బట్ ఈచ్ అండ్ ఎవరీ రో విల్ బి యూనిక్. చూడండి, ఈ రో మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, ఈ ఫినాన్షియల్ కి ఒక డేట్ కి ఒక ఆర్గనైజేషన్, ఒక డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ సినారియోలో ఈ అకౌంట్ కి ఇంత అమౌంట్ చేసింది. మళ్ళీ ఇదే రో రిపీట్ అవ్వదు, ఎందుకంటే డేట్ ట్రాన్సాక్షన్ డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో డేట్ మారిపోతుంది. అట్లీస్ట్ ఇవన్నీ సేమ్ గా ఉన్నా, అంటే సేమ్ ఆర్గనైజేషన్, సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ అకౌంట్ కి అన్ని చేసినా కానీ డేట్ మారుతుంది. బికాస్ ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద నెక్స్ట్ డే, రైట్? సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ అవుతాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ డేట్ కీ. సో డేట్ కీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డేటా వేర్ హౌస్. సో డేట్ అంటే డేట్ వైజ్ ఏమేమి ట్రాన్సాక్షన్ రికార్డ్ అయినాయి అన్ని రికార్డ్ చేస్తాం. ఇక్కడ మనకి డేట్ కీ ఉంది. అలాగే ఇంకొక ఫ్యాట్ టేబుల్ కూడా చూద్దాం. సో లెట్స్ ఇప్పుడు ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ ఉంది, అంటే ఇది ఫైనాన్షియల్స్ ని డీల్ చేసే ఫ్యాట్ టేబుల్ అయితే, ఇది ఇంటర్నెట్ ద్వారా జరిగే సేల్స్ ని ట్రాక్ చేసే ఫ్యాట్ టేబుల్. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ సెట్ ఆఫ్ ఫ్యాట్ టేబుల్ విచ్ కంటెంట్స్. సో దీంట్లో కూడా మనకి డ్యూ డేట్ ఉంది, ఆర్డర్ డేట్ కి ఉంది, షిప్ డేట్ కి ఉంది. సో కామన్ గా ఒక డేట్ అనేది కంపల్సరీ ప్రతి ఫ్యాట్ టేబుల్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రతి ఫ్యాట్ టేబుల్ లో కానీ ఎక్కడైనా కూడా డేటా వేర్ హౌస్ లో డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డేట్ ద్వారానే ఏ డేట్ లో ఏ కస్టమర్, ఏ ప్రమోషన్, ఏ కరెన్సీ ద్వారా సో ఏమేమి చేశాడు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాక్ చేయొచ్చు. సో దీస్ కంటెంట్స్ సమ్ మోర్ లైక్ మీరు చూస్తే దీంట్లో కొన్ని ఎక్స్ట్రా కీస్ ఉన్నాయి, లైక్ ప్రమోషన్ అని, కరెన్సీ అని, కస్టమర్ అని. సో విచ్ ఇస్ నెవర్ రిలేటెడ్ విత్ దిస్ ఫ్యాట్ టేబుల్. ఫ్యాట్ టేబుల్ కి, ఈ ఫ్యాట్ టేబుల్ కి దానికి సంబంధమే లేవు కొన్ని, లైక్ డేట్ తప్ప మిగతా అన్ని చూడండి, ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్, సినారియో, అకౌంట్ కి ఉంది. సో దీస్ డైమెన్షన్స్ ఆర్ సెపరేట్ టు దిస్ ఫ్యాట్ టేబుల్ అండ్ దీస్ డైమెన్షన్స్ ఆర్ సెపరేట్ టు దిస్ ఫ్యాట్ టేబుల్. బట్ దెర్ ఇస్ ఎ కామన్ డైమెన్షన్ లైక్ డేట్ అనేది ప్రతి ఫ్యాట్ టేబుల్ కి ఒక కామన్ డైమెన్షనాలిటీ ఉండొచ్చు. అలానే ప్రతి ఫ్యాట్ టేబుల్ కి వేరే డైమెన్షన్స్ తోటి అసలు కనెక్షన్ ఉండకపోవచ్చు, అంటే కొన్ని టైమ్స్ కామన్ డైమెన్షన్ కూడా ఉండొచ్చు, రైట్? ఇలాంటి కస్టమర్ ఉన్నాడు అనుకోండి, అది కామన్ డైమెన్షన్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ఇంటర్నెట్ ద్వారా జరిగిన సేల్స్ ని చూసినా కానీ, ఓకే, ఆర్ ఆఫ్లైన్ లో జరిగిన సేల్స్ ని చూసినా కానీ, ఆఫ్లైన్ సేల్స్ అంటాం, ఆఫ్లైన్ లో చూసిన సేల్స్ కానీ కంపల్సరీ కస్టమర్ అనేవాడు కంపల్సరీ ఉంటాడు.
రైట్? ఆడు ఆన్‌లైన్‌లో కొన్న కస్టమర్ ఉంటాడు. ఆఫ్‌లైన్‌లో కొన్న కస్టమర్ ఉంటాడు. అలాగే నేను ఆన్‌లైన్‌లో ఉన్న ఒక ప్రొడక్ట్‌ని అమ్ముతాను. ఆఫ్‌లైన్‌లో ఉన్న ప్రొడక్ట్‌ని అమ్ముతాను. సో, దేర్ ఆర్ సమ్ డైమెన్షన్స్ విచ్ ఆర్ కామన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ ఫ్యాట్ టేబుల్స్ ఉంటాయి. బట్ దేర్ ఆర్ సమ్ అన్‌కామన్ డైమెన్షన్స్. అసలు ఈ ఫ్యాట్ టేబుల్‌కి, ఈ ఫ్యాట్ టేబుల్‌కి కొన్ని అసలు ఈ ఫ్యాట్ టేబుల్‌కి సంబంధించిందే ఒక డైమెన్షన్ ఉంటది. అసలు ఈ ఫ్యాట్ టేబుల్‌కి దానికి కనెక్షనే అవ్వదు. కానీ ఇక్కడ చూడండి, డేట్ అనేది రెండిట్లకి కామన్ ఉంది. అలాగే కస్టమర్ అయి ఉండొచ్చు. అలాగే ప్రొడక్ట్ అయి ఉండొచ్చు. కొన్ని కామన్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. కొన్ని అసలు అన్‌కామన్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. సో, నా చెప్పేది ఏంటంటే, ఒక డేటా వేర్ హౌస్‌లో ఒక ఫ్యాట్ టేబులే ఉండదండి. దేర్ విల్ బి మల్టిపుల్ ఫ్యాట్ టేబుల్స్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కీమాస్. ఈచ్ ఫ్యాట్ టేబుల్ అండ్ దేర్ డైమెన్షన్స్, అంటే ఒక ఫ్యాట్ టేబుల్ దానికి సంబంధించిన డైమెన్షన్స్ అన్ని కూడా ఫార్మ్ అయ్యి ఒక స్కీమాని ఫార్మ్ చేస్తాయి. సో, దాన్ని మనం అండర్‌స్టాండ్ చేసుకొని ఏం చేస్తామంటే, రిలేషనల్ డేటాబేస్‌ని ఈ విధంగా అండర్‌స్టాండ్ చేసుకొని మనం పవర్ బిఐని యూజ్ చేసుకోవాలి. మనం రిపోర్ట్ చేసేయటం కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలి? అసలు డేటా ఏముంది? సో, వాట్ టైప్ ఆఫ్ డేటా దే హావ్ గివెన్. వి నీడ్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ అనలైజింగ్ ద డేటా ఫస్ట్. సో, మన డేటాని అనలైజ్ చేయడంలో టైం పెట్టాలి. సో, దట్ ఈస్ వేర్ డేటా అనలిస్ట్ విల్ డూ. ఫస్ట్ విల్ ట్రై టు అనలైజ్ ద డేటా. వాడు ఇచ్చిన డేటా ఏంటి? సో, ఈ డేటా నుంచి మనం దేన్ని రిలేషన్‌షిప్ పెట్టగలం? సో, వాట్ వి నీడ్ టు డూ? సో, వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దేర్. ఇప్పుడు మనం ఈ ఫ్యాట్ టేబుల్ రన్ చేస్తే వాట్ ఆర్ దేర్ ఇన్సైడ్ ఇట్? సో, మనం చదవగలగాలి డేటాని. సో, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ది ఇంటర్నెట్ సేల్స్. ఇంటర్నెట్ సేల్స్‌లో ఏముంది? సో, ఒక ప్రొడక్ట్ కీ ఉంది. ఒక ఆర్డర్ డేట్ ఉంది. షిప్ డేట్, డ్యూ డేట్, కస్టమర్ అంటే ఒక కస్టమర్ కీ అంటే కస్టమర్ అనే ప్రమోషన్ చేశారు. కరెన్సీ, ఏ కరెన్సీలో, ఏ పర్టిక్యులర్ టెరిటరీలో ఏ ఆర్డర్ తీసుకున్నారు, సేల్స్ ఆర్డర్. సో, రివిజన్ నంబర్, ఆర్డర్ క్వాంటిటీ ఎంత, యూనిట్ ప్రైస్ ఎంత, సో క్వాంటిటీ ఎంత, సేల్స్ ప్రాజెక్ట్ ఎంత, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అంటే ట్రాన్సాక్షనల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వైస్ ఏమేమి ఆర్డర్ తీసుకున్నారు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ట్రాక్ చేస్తున్నారు. సో, హీ వాస్ క్లియర్లీ స్టేటింగ్ దట్ దిస్ ఈస్ ఏ ఇంటర్నెట్ ద్వారా జరిగిన సేల్స్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ కంప్లీట్లీ డీలింగ్ విత్ ఫినాన్షియల్స్. ఓకే, ఫినాన్షియల్స్, మన ఫినాన్షియల్స్ కి బడ్జెటింగ్, సో దాని గురించి డీల్ చేసేది ఫ్యాట్ ఫినాన్స్. ఓకే, సో ఈ ఫ్యాట్ ఫినాన్స్ నేను యూజ్ చేసి చూస్తాను. సో అసలు ఈ ఫ్యాట్ ఫినాన్స్ కి సంబంధించిన డైమెన్షన్స్ ఏంటి ఉన్నాయి నాకు తెలియదు. బట్ ఐ నో దట్ ఫ్యాట్ టేబుల్. సో దట్ ఈస్ ద వేర్ దే వర్ ట్రైంగ్ టు సే దట్ ఈ ఫ్యాట్ టేబుల్ యూజ్ చేసి నువ్వు ఒక రిపోర్ట్ చేయడానికి ట్రై చెయ్యి అని. ఫస్ట్ నేను ఫ్యాట్ ఫినాన్స్ తీసుకున్నాను. దాంట్లో కొన్ని ఫారెన్ కీస్ ఉన్నాయి. అంటే ఫారెన్ కీస్ అంటే నథింగ్ బట్ డైమెన్షన్స్ తో కనెక్ట్ చేసేవి, లైక్ ఆర్గనైజేషన్ కి, డిపార్ట్మెంట్ కి, సినారియో కి, అకౌంట్ కి అని. ఇవన్నీ కూడా ఫారెన్ కీసే కదా. ఈ ఫారెన్ కీస్ తో కనెక్ట్ చేసే డైమెన్షన్స్ మనం రికగ్నైజ్ చేయాలి. సో రికగ్నైజ్ చేయడం అంటే డైరెక్ట్ గా డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి. సో మేబీ నేను ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడతాను. సో ఫ్యాట్ టేబుల్ తీసుకుంటాను. ఈ ఫ్యాట్ టేబుల్ తీసుకుని ఐ విల్ ట్రై టు కనెక్ట్ ఇన్ టు పవర్ బిఐ అండ్ ట్రై టు సీ హౌ కెన్ వి యూటిలైజ్ ఇట్. ఓకే, అంటే ఈ యూటిలైజేషన్ ఎలా చేస్తూ చూద్దాం. సో అడ్వెంచర్ వర్క్స్, సో సీక్వెల్ సర్వర్ తీసుకున్నాను. అడ్వెంచర్ వర్క్స్ కి మనం వెళ్ళాలి. సో అడ్వెంచర్ వర్క్స్ అనేది ఒక మేబీ సైకిల్స్ జనరేట్ చేసే, అంటే సైకిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వాళ్ళు దాంట్లో సేల్స్ ఉన్నది, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఉంది. సో దే ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కదా. ఈచ్ డిపార్ట్మెంట్ కి ఒక ఫ్యాట్ టేబుల్ తయారు చేసుకున్నారు వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ కోసం. సో అదంతా కూడా డేటా వేర్ హౌస్ లో పుట్ చేశారు. సో వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టు దట్ డేటా వేర్ హౌస్. ఆ డేటా వేర్ హౌస్ కి నేను కనెక్ట్ అవుతున్నాను. సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏం తీసుకున్నానంటే ఫ్యాట్ ఫినాన్స్ తీసుకున్నాను. ఆ ఫ్యాట్ ఫినాన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే డైమెన్షన్ టేబుల్స్ అన్ని కూడా డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాయి. సో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అడ్వాంటేజ్ నేను తీసుకుంటాను. ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ లో ఎప్పుడు కూడా నేను ఒక అడ్వాంటేజ్ తీసుకుంటాను. డైరెక్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి, సో నాకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ అని. సో నేను ఎప్పుడైనా ఫ్యాట్ టేబుల్ ని కనెక్ట్ చేసి దానికి సంబంధించిన సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ అని అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, దానికి సంబంధించిన ఫ్యాట్ డైమెన్షన్ టేబుల్స్ అన్ని కూడా సెలెక్ట్ అయిపోతాయి. సో మోర్ ఓవర్ ఐ వాస్ ట్రైంగ్ టు డీల్ విత్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డేటా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్ అంతా కూడా రికార్డ్ చేసేది ఫ్యాట్ టేబుల్. సో ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేది అంతా కూడా మాస్టర్ టేబుల్ అంటాం, ఆర్ డైమెన్షన్ టేబుల్ అంటాం. ఓకే, సో పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ హెడర్ అని కూడా అంటారు కొంతమంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ మాస్టర్ టేబుల్స్ ఆర్ డైమెన్షన్ టేబుల్స్ కంటైన్స్ యూనిక్ ఇన్ఫర్మేషన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ రిపిటేషన్, లైక్ డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేవి. ఫ్యాట్ టేబుల్స్ అంటే లైక్ వాట్ యూ కెన్ సే దట్ ట్రాన్సాక్షనల్ డేటా స్టోర్ చేసేవన్నీ కూడా ఫ్యాట్ టేబుల్స్. సో మీరు చూస్తే నేమ్స్ చూడండి, కాల్ సెంటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కరెన్సీ రేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్స్, ఇంటర్నెట్ సేల్స్, ప్రొడక్ట్స్ ఇన్వెంటరీకి సంబంధించింది, సేల్స్ కోటా, సర్వే రెస్పాన్స్, అంటే సర్వేస్ కండక్ట్ చేసాక వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే దాని నుంచి క్రియేట్ అయిన ఫ్యాట్ టేబుల్ ఇది, రైట్? సో వేర్ యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ మోర్ ఓవర్ లైక్ డిఫరెంట్ సర్వేస్ కండక్ట్ చేశారు ఆ ప్రొడక్ట్స్ మీద. సో దానికి సంబంధించిన రికార్డ్స్, అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వేకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో స్టోర్ చేశారు, రైట్? ఫ్యాట్ సర్వే రెస్పాన్స్, ఏ కస్టమర్ ఏ ప్రొడక్ట్ మీద ఏ ప్రొడక్ట్ కొన్నాడు, సో లైక్ కంప్లీట్ సర్వే రెస్పాన్స్. సో దీనికి ఏ ఏ కస్టమర్ ఏ ప్రొడక్ట్ మీద సర్వే ఇచ్చాడు, సో లైక్ వైజ్ ఇన్ఫర్మేషన్.
యెస్. మీరు బేసిక్‌గా ఇది మీ దగ్గర డౌన్‌లోడ్ అవ్వకపోయినా, మీరు ఇన్‌స్టాల్ చేసుకోకపోయినా, లెట్స్ సే ఇప్పుడు నేను మీకు లైక్ నేను చూపిస్తున్నాను. లైక్ నేను ఏం చూపిస్తున్నానంటే, మీకు ఇక్కడ డైరెక్ట్‌గా మీకు ఇన్‌స్టాల్ అవ్వకపోయినా, మీ లోకల్‌లో ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది లేకపోయినా కూడా, మీకు మీరు డైరెక్ట్‌గా క్రెడెన్షియల్స్ ఇచ్చి కనెక్ట్ అవ్వచ్చండి. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ మీరు లోకల్‌లో ఖచ్చితంగా ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉండాలని ఏమీ లేదు. ఎందుకంటే ఇది సర్వర్ అయ్యుండొచ్చు. ఇప్పుడు నేను చెప్తుంది రేపొద్దున సర్వర్ అయ్యుండొచ్చు. సర్వర్ అనేది ఎక్కడో ఒక చోట ఇన్‌స్టాల్ చేసున్నారు. దాంట్లో ఒక డేటాబేసెస్ ఉన్నాయని మీకు చెప్తున్నారు. మీరు చూడాలి అనుకుంటే ఇంటర్‌ఫేస్ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవాలి. లెట్స్ సే ఈ ఇంటర్‌ఫేస్ ఎందుకు అంటే మీరు ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి ఎస్‌క్యూఎల్ బ్యాక్ ఎండ్ చూడాలి అనుకుంటే. ఐ విల్ గివ్ యూ ద స్టెప్స్ హౌ టు డౌన్‌లోడ్ ఆల్సో. నో వర్రీస్. ఇది చాలా ఈజీ డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేయడం కూడా. సో వన్ మోర్ థింగ్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ఈస్ ఇంటర్‌ఫేస్ లేకపోయినా కూడా నాకు ఇంటర్‌ఫేస్ కూడా అవసరం లేదు. నాకు డేటాబేస్ నేమ్, సర్వర్ నేమ్ తెలిసినా కూడా నేను డైరెక్ట్‌గా పవర్ బిఐ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు. సో నాకు లైక్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది బ్యాక్ ఎండ్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో పవర్ బిఐకి దానికి సంబంధం లేదు. పవర్ బిఐకి దానికి అసలు సంబంధమే లేదు. సో జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు షో యూ ద డేటా బ్యాక్ ఎండ్‌లో ఎలా ఉన్నది అని డేటా చూపించడం కోసం నేను ఆ ఎస్‌క్యూఎల్ ఇంటర్‌ఫేస్‌ని కనెక్ట్ అయితున్నాను తప్ప, మీకు అడ్వెంచర్ వర్క్స్ లైక్ సే ఎస్‌క్యూఎల్ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ లైక్ ఆ డేటాబేస్ గురించి మీకు తెలిసిందనుకోండి. లెట్స్ సే మీకు రేపొద్దున మీరు లోపలికెళ్ళాక వాడు ఏం చెప్తారంటే, ఒక నీకు ఒక సర్వర్ ఇస్తాను. ఆ సర్వర్‌లో ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌తో పవర్ బిఐని కనెక్ట్ అవ్వు అంటే మీరు ఇన్‌స్టాల్ అవ్వడం లేదు. నాకు ఎస్‌క్యూఎల్ సర్వర్ నా లోకల్‌లో నేను కనెక్ట్ అవ్వలేను అనే అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి ఇక్కడికొస్తారు. ఐపీ అడ్రెస్ ఇస్తారు. డేటాబేస్ నేమ్ ఇస్తే కనెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న టేబుల్స్ అన్ని చూపిస్తాయి. సో దేర్ ఈస్ నో రీజన్ యూ నీడ్ టు ఇన్‌స్టాల్ ది ఎస్‌క్యూఎల్ సర్వర్ ఫర్ వర్కింగ్ ఫర్ పవర్ బిఐ. దేర్ ఈస్ నో డిపెండెన్సీ. సో డిపెండెన్సీ లేదు. ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇన్‌స్టాల్ అయితే గాని ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి కనెక్ట్ అవుతదని. నో డిపెండెన్సీ లేదు. సో పవర్ బిఐ అనేది సెపరేట్ ఎంటిటీ. ఇట్ డజంట్ డిపెండ్స్ అపాన్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఇట్ జస్ట్ మీకు ఐపీ అడ్రెస్ సర్వర్ నేమ్ ఉంటి, మీకు ఆ డేటాబేస్ నేమ్ ఉంటే మీరు డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే. బట్ వై ఐ వాస్ షోయింగ్ హియర్ ఈస్ నేను ఆ డేటాబేస్‌ని బ్యాక్ ఎండ్‌లో కనెక్ట్ అయ్యి, వాళ్ళు ఇచ్చిన డేటాబేస్‌ని నేను బ్యాక్ ఎండ్‌లో కనెక్ట్ అయ్యి ఇంటర్‌ఫేస్‌లో చూస్తున్నాను. అంటే ఒక ఎస్ఎస్ఎంఎస్ అనే మేనేజ్మెంట్ స్టూడియోలో ఇంటర్ఫేస్‌లో అసలు డేటా ఎలా ఉంది అనేది. సో ఆ డేటాని ఇక్కడ కూడా ఎక్స్‌పోర్ట్ చేసి కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్‌గా నాకు ఐపీ అడ్రెస్ ఇచ్చేసారనుకోండి. నేనేం చేస్తాను, ఐ విల్ కమ్ హియర్ అండ్ గివ్ దట్ ఐపీ అడ్రెస్ అండ్ డేటాబేస్ నేమ్ ఇచ్చేసి నేను డైరెక్ట్‌గా నా ఫ్యాట్ టేబుల్ ఓకే. ఫ్యాట్ ఫైనాన్స్‌లో ఉంది. సో అండ్ ఐ కెన్ ఆల్సో సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్. దీనికి సంబంధించిన రిలేటెడ్ టేబుల్స్ అన్ని చేసుకుంటాను. పికప్ చేసుకొని సో నాకు తెలీదు అసలు నేను బ్యాక్ ఎండ్‌లో చూడలేదనుకోండి. జస్ట్ ఫ్యాట్ ఫైనాన్స్ చెప్పారు. సో దీని మీద లెట్స్ సే దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ డాష్‌బోర్డ్ చేయమన్నారు. సో వేర్ ఐ విల్ ట్రై టు సే దట్ ఫ్యాట్ ఫైనాన్స్ తీసుకొని సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ కొట్టాను. సో దానికి సంబంధించిన టేబుల్స్ ఏమైనా సెలెక్ట్ అవుతాయేమో అని. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఐ విల్ ట్రై టు లోడ్ ఇట్. ఓకే. సో నేను చూసుకుంటానికి ఇక్కడ కూడా చూసుకోవచ్చు కదా! సో నేను ఇంటర్‌ఫేస్ అవసరం లేదు. సో డేట్‌కి, ఆర్గనైజేషన్‌కి, డిపార్ట్‌మెంట్‌కి, సినారియోకి అన్ని ఇక్కడే ఉన్నాయి కదా! ఇంటర్‌ఫేస్. సో మేబీ ఐ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ ద టేబుల్స్ విచ్ ఈస్ వాంట్. ఓకే. నాకు ఏ టేబుల్స్ కావాలో ఆ టేబుల్స్ అన్నిటిని నేను ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సమ్ రీజన్ నాకు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. సో లెట్ మీ యాహ్! ఓకే. ఇప్పుడు నేను సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ పెట్టాను. వెన్ ఐ సే సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ ట్రై టు హెల్ప్ మీ దట్ ఫ్యాట్ టేబుల్‌కి సంబంధించిన డైమెన్షన్స్ అన్నిటిని సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సెలెక్టింగ్ ఐ కెన్ మోస్ట్‌లీ డైరెక్ట్ కనెక్షన్ ఉంటదని చూసాం. లైక్ నేను ఇక్కడ చూస్తే ఏదైతే సినారియోకి, అకౌంట్‌కి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ బై డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉండాలి. సో మీరు ఇక్కడ చూస్తే ఫ్యాట్‌కి, సినారియోకి కనెక్ట్ అయ్యింది. ఆర్గనైజేషన్‌కి కనెక్ట్ అయ్యింది. డిపార్ట్‌మెంట్, డేట్, అకౌంట్ అన్ని కూడా సెలెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో వేర్ ఐ కెన్ యూజ్ దిస్ ఇంటర్‌ఫేస్ అండ్ ఐ కెన్ ఆల్సో లోడ్ ద డేటా డైరెక్ట్‌లీ. సో నేను ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉండాల్సిన అవసరమే లేదు. నేను ఇక్కడే చూసుకోవచ్చు డేటాని కావాలి అంటే. సో దట్ ప్లాజిబిలిటీ కూడా ఉంది. నాకు అక్కడ అవసరం లేదు. మీరేం పుల్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్‌గా మీరు కనెక్ట్ చేసినప్పుడే ఆటోమేటిక్‌గా అదే పుల్ అవుతది. సో మీరు మాన్యువల్‌గా ఏం పుల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే లోడ్ అని కొడతారో ఆటోమేటిక్‌గా అదే పుల్ అయితది. సో మీరు ఏదైనా దానికి సోర్స్‌కి కనెక్ట్ చేసిన తర్వాత మీరు సింపుల్‌గా యూ నీడ్ టు సే ఇట్ యాస్ ఎ లోడ్. సో ఎప్పుడైతే మీరు లోడ్ అంటారో ఆటోమేటిక్‌గా అదే లోడ్ చేసుకొని తీసుకుంటది. సో దేర్ ఈస్ నో సెపరేట్ థింగ్ యూ నీడ్ టు సెపరేట్‌లీ సే ఇట్ యాస్ ఎ లైక్ మీరు సెపరేట్‌గా మళ్ళీ పుష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇఫ్ ఐ సే లోడ్ మీరు చూస్తే లోడ్ అని ఆహ్, నాకు ఇప్పుడు లోడ్ అవుతుంది కదా! సో వేర్ యూ కెన్ సీ దట్ ఐ వాస్ ఏబుల్ టు లోడ్ ద డేటా రైట్? ఓకే. ష్యూర్. మీరు క్లాస్ ఎక్స్ షేర్ చేయండి చూద్దాం. నో ఇష్యూస్.
సో దిస్ ఈస్ హౌ ఐ వాస్ ట్రైంగ్ టు లైక్ నేను ఇంటర్ఫేస్ లేకపోయినా కూడా నేను తీసుకొచ్చండి. బట్ ఐ వాస్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ దట్ ఓకే ఈ ఫ్యాట్ టేబుల్ కి ఈ డైమెన్షన్ టేబుల్స్ రిలేట్ అయి ఉన్నాయి అనేది నేను ఈ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ అయ్యి చూపిస్తాను అంతే. సో బ్యాక్ ఎండ్ లో సెర్చ్ చేసి చూపిస్తున్నాను అంతే. జస్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో యూ ఇన్ మచ్ క్లియర్ వే వ్యూ లో చూపించారు కాబట్టి దీంట్లో ఈ ఇంటర్ఫేస్ లో ఈ SSMS అంటారు, సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. దీన్ని ఈ సర్వర్ ని బ్యాక్ ఎండ్ లో ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ ని కనెక్ట్ అయ్యి సో నేను చూపిస్తున్నాను. అది లేకపోయినా కూడా మీరు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏంటంటే ఒక డేటా వేర్ హౌస్ అవనివ్వండి, ఒక డేటా బేస్ అవనివ్వండి, మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక డైమెన్షన్ టేబుల్స్ కానీ ఫ్యాట్ టేబుల్ కానీ ఒక టేబుల్స్ కానీ వాటి మధ్యలో రిలేషన్షిప్స్ అవి మనం బ్యాక్ ఎండ్ లో అనలైజ్ చేసుకుని వచ్చి ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను ఈ డైమెన్షన్స్ కి ఫ్యాట్ టేబుల్స్ కి. సో ఎప్పుడైతే నేను ఈ ఫ్యాట్ టేబుల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ కొట్టానో ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన టేబుల్స్ అన్ని లోడ్ అయినాయి. రైట్, ఆ లోడ్ అయినాయి. సో డేటా కూడా లోడ్ అవుతుంది చూడండి. దిస్ ఇస్ వేర్ ఇట్ వాస్ ట్రైంగ్ టు ఇంపోర్ట్ ది కంప్లీట్ డేటా ఇన్ ఎవర్ అండ్ ట్రైంగ్ టు డిటెక్ట్ ది రిలేషన్షిప్ ఆల్సో. రిలేషన్షిప్స్ కూడా డిటెక్ట్ అయినాయి చూడండి. సో వెన్ యూ సీ దట్ రిలేషన్షిప్ ఆల్సో డిటెక్ట్ అయినాయి. సో డిటెక్ట్ మనకి ఆల్రెడీ తెలుసు, ఆటోమేటిక్ గా రిలేషన్షిప్స్ వస్తాయి, ఆటో డిటెక్షన్ వస్తాయి. అది మనకి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని మనం చూసుకున్నాం. సో లెట్ మీ సీ హియర్. సో ఇక్కడ మనం చూస్తే మన ఫ్యాట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్స్ అన్ని కూడా డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాయి. సో పర్ఫెక్ట్ గా. సో చూడండి ఈ ఫ్యాట్ టేబుల్ అనేది సెంట్రలైజ్ చేశాను అనుకోండి. సో ఈ డైమెన్షన్స్ అన్ని కూడా దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో వేర్ యూ కెన్ సీ దట్స్ వన్ టు మెనీ రిలేషన్షిప్స్ అన్ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయినాయా లేదా చెక్ చేద్దాం. సో వేర్ యూ కెన్ సీ దట్ డిమ్ అకౌంట్. సో దీన్నే మనం స్టార్ స్కీమా అంటున్నాం. రైట్, వేర్ యూ కెన్ సీ దట్ ఈ ఫ్యాట్ టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ కి వన్ టు మెనీ రిలేషన్షిప్. రైట్, దిస్ ఈస్ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఒక డైమెన్షన్ వచ్చి ఫ్యాట్ టేబుల్ కి వన్ టు మెనీ రిలేషన్. సో దిస్ ఈస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్స్. అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇండైరెక్ట్ మీన్స్ ఆఫ్ కనెక్షన్. అంటే ఈ ప్రొడక్ట్ టేబుల్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా రిలేషన్షిప్ అయిపోయి ఉన్నాయి. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు దిస్ టైప్ ఆఫ్ స్కీమా వి కాల్ ఇట్ యాజ్ స్టార్ స్కీమా. సో మనకి ఎప్పుడైతే రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినాయో మనం ఏం చేయొచ్చు, మనం ఎలా కావాలంటే ఆ విధంగా మనం ఏ డైమెన్షన్ ద్వారా ఫ్యాట్ టేబుల్ లో ఉన్న డేటాని ఫిల్టర్ చేయొచ్చు. Right, so I can also filter the data of I can also always filter the data of sales amount in the fact table. Fact table మనకి ఏముంటుంది, మెజర్ అంటే నథింగ్ బట్ అమౌంట్. సో దిస్ ఇస్ అన్ అగ్రిగేటబుల్ వాల్యూ. సో ఈ అగ్రిగేటబుల్ వాల్యూని నేను కావాలంటే దేనితోటైనా ఫిల్టర్ చేయొచ్చు. రైట్, విత్ డిఫరెంట్ టైప్ సెట్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్. లెట్స్ సే సినారియో అయి ఉండొచ్చు, ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఆర్గనైజేషన్ నేమ్. సో I could say account type ఉండొచ్చు. సో దేనితోటైనా ఫిల్టర్ చేయొచ్చు. సో జస్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో యూ. సో లెట్స్ సే ఇప్పుడు నేను ఒక లైబిలిటీలో ఒక రీజియన్ లో ఎంత అమౌంట్ ఉంది అని కూడా చూడొచ్చు. వేర్ లైక్ వైజ్ ఐ కెన్ పుట్ సమ్ గ్రాఫ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్. సో any graph I can show you, like what is the budget amount or okay. So let's say if I was trying to show you like మనం ఏం చెప్తాం ఇంకా ఆర్గనైజేషన్ సినారియో, organization wise, department wise, let's say we'll try to place a department group name. Okay, so department group name wise at the amount అనేది కూడా చూపించవచ్చు. So likewise you can divide the data like anything. So మీరు when you see remove these, so నాకు department wise చూపిస్తుంది. So I can able to put some filters on it, right, and you can filter the data అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. అంటే జర్నీకి ఎంత ఉంది. లైక్వైజ్. సో ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా ఒక లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయకుండా కంప్లీట్ గా ఈ మోడల్ మీద డిపెండ్ అయి ఉన్నాం. అంటే ఈ మోడల్ లో మనం ఏం చెప్తున్నాం, సినారియో వైజ్ అమౌంట్ ను ఫిల్టర్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్ వైజ్ ఫిల్టర్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ గ్రూప్ వైజ్ ఫిల్టర్ చేస్తున్నాం, డేట్ వైజ్ ఫిల్టర్ చేస్తున్నాం, అలాగే అకౌంట్ వైజ్ ఫిల్టర్ చేస్తుంది. అందుకే ఇవన్నీ కూడా డైరెక్షన్ చూడండి, ఇవన్నీ కూడా డైరెక్షన్ దేన్ని ఫిల్టర్ చేస్తుంది, ఫ్యాట్ ఫైనాన్స్ లో ఉన్న అమౌంట్ ని ఫిల్టర్ చేస్తుంది. సో ద మెయిన్ ఎజెండా ఇస్ హౌ టు ఫిల్టర్ ది అమౌంట్ వయా డిఫరెంట్ సెట్ ఆఫ్ డైమెన్షన్స్. సో దిస్ ఈస్ వన్ సెట్ ఆఫ్ ఫ్యాట్ టేబుల్ అండ్ దేర్ రెస్పెక్ట్ టు డైమెన్షన్స్. అలాగే మనకి ఇంకొక సెట్ ఆఫ్ ఫ్యాట్ టేబుల్ కూడా ఉన్నది. ఫ్యాట్ ఫైనాన్షియల్ కాకుండా మనకి ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ కూడా ఉంది. సో ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ ఏమన్నానంటే ఇట్స్ నాట్, కొన్ని డైమెన్షన్స్ అనేవి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, కొన్ని డైమెన్షన్స్ ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ గా కనిపించి మాత్రం ఇలాగా మన ఫ్యాట్ టేబుల్ డైరెక్ట్ గా కనిపించి లైక్ ప్రొడక్ట్ కీ ఉన్నది. మరి ప్రొడక్ట్ కీ ఒకటే ఉంది, మరి సబ్ కేటగిరీకి దానికి సంబంధించిన కేటగిరీ సబ్ కేటగిరీ లేవు కదా. సో మనకి ఏం చెప్పుకున్నాం, మనం దాని లీస్ట్ అట్రిబ్యూట్ అంటే దానికి లీస్ట్ గ్రాన్యులారిటీ ఏదైతే ఉందో సో దానిని ఈజీగా మనం
కనెక్ట్ చేయగలమని చెప్పుకున్నాం. సో ప్రీవియస్ ఒక షీట్ బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి, సిటీ కీ ఉంటే చాలు నాకు. లైక్ సిటీకి ఉంటే దాని నుంచి స్టేట్కి వెళ్ళొచ్చు, రీజియన్కి వెళ్ళొచ్చు, కంట్రీకి వెళ్ళొచ్చు. అలాగే ఒక ప్రొడక్ట్ ఉంది అనుకోండి, ప్రొడక్ట్ కి ఉంటే దాని నుంచి సబ్ కేటగిరీకి వెళ్ళొచ్చు, కేటగిరీ వెళ్ళొచ్చు. అలాగే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, లైక్ మనం ఇప్పుడు ఇచ్చే స్నోఫ్లేక్ స్కీమా, లెట్స్ ఇప్పుడు మనం తీసుకునేది స్నోఫ్లేక్ స్కీమా అనుకోండి, ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్, ఎందుకంటే దాంట్లో ప్రొడక్ట్ ఒక్కటే ఉంది మనకి, దానికి సంబంధించిన సబ్ కీస్ లేవు, లైక్ సబ్ కేటగిరీకి అవి లేవు మనకి, రైట్? సో కానీ మనం ఎలా చేయొచ్చు రిలేషన్షిప్, జస్ట్ లుక్ అండ్ ఫీల్, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో లెట్స్ సే ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తానంటే, ఐ విల్ ట్రై టు పుల్ దట్ సెట్ ఆఫ్ టేబుల్స్ యాజ్ వెల్. సో నేను ఆ సెట్ ఆఫ్ టేబుల్స్ కూడా పుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం సేమ్ దానికి ఎలా అయితే సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ యూస్ చేసామో, సో ఆ విధంగానే మనం దీనికి కూడా యూస్ చేద్దాం. సో విల్ ట్రై టు యూస్ ద కనెక్ట్ టు దిస్ సెట్ ఆఫ్ ఫ్యాట్ టేబుల్. ఈ ఫ్యాట్ టేబుల్ కనెక్ట్ చేద్దాం ఈసారి, దానికి సెట్ ఆఫ్ డైమెన్షన్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో లెట్స్ సే అడ్వెంచర్ వర్క్స్, లెట్ మీ ఓపెన్. నేను డేటాబేస్ నేమ్ ఇవ్వలేదు అనుకుంటా, ఆప్షనల్. మీరు డేటాబేస్ నేమ్ ఇవ్వకపోతే దాంట్లోనే డేటాబేస్ నేమ్స్ అన్ని చూపిస్తుంది. సో వేర్ ఐ కెన్ ఓపెన్ ఏ డేటాబేస్ అండ్ ఐ కెన్ సెలెక్ట్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫ్యాట్ టేబుల్ ఇన్సైడ్ ఇట్. సో మనం ఈసారి ఏమనుకుంటున్నాం అంటే, ఇట్స్ ఫ్యాట్ ఫైనాన్స్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. మరి ఇంటర్నెట్ సేల్స్ కి చూస్తే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ ప్రొడక్ట్ కీ బట్ డజంట్ హ్యావ్ ఎనీ, ఐ కుడ్ సే దట్ సబ్ కేటగిరీ కీ అండ్ కేటగిరీ కీ లేవు, కానీ మనం ఆ డైమెన్షన్స్ రిలేట్ చేయగలుగుతాం. సో ఇఫ్ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ది, ఫస్ట్ మనం ప్రొడక్ట్ తీసుకొద్దాం, ప్రొడక్ట్ నుంచి సబ్ కేటగిరీ, కేటగిరీ కూడా తీసుకురావచ్చు. సో వేర్ వీ నీడ్ టు స్టడీ ద డేటా, అంటే మనం బిఫోర్ యూఆర్ కీపింగ్ ఎ రిలేషన్షిప్ ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ డేట్స్ అన్నింటిని అకామిడేట్ చేయడానికి నేను అప్పుడు ఏం చెప్పాను, ఒక డేట్ కి ఉంటే సరిపోతుంది. ఈ అన్నిటికి కనెక్ట్ చేయడానికి ఒకే ఒక డేట్ కి. సో ఈ స్నోఫ్లేక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. స్టార్స్ కి ఏమంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండవు, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే డేట్, ఇక్కడ లైక్ ఇఫ్ యూ సీ హియర్ 3 డిఫరెంట్ డేట్స్. సో ఈ 3 డిఫరెంట్ డేట్స్ ని అకామిడేట్ చేయడానికి ఒకే డేట్ కండిషన్ పెట్టాం. మరి ఇప్పుడు షిప్ డేట్ వైస్ చూడాలనుకుంటే, డేటా ఆర్డర్ డేట్ వైస్ చూడాలనుకుంటే, డ్యూ డేట్ వైస్ చూడాలనుకుంటే, దాన్ని హ్యాండిల్ చేయాలి మనం. సో ఇలాంటివి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి స్నోఫ్లేక్ లో. సో వేరే స్టార్ స్కీమ్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? సో మనం కొంచెం స్నోఫ్లేక్ మీదకి వెళ్ళాం అనుకోండి, సో ఇట్స్ బిట్ డిఫరెంట్. ఇక్కడ దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే, ఐ వాస్ ట్రైయింగ్ టు సెలెక్ట్ ది ఫ్యాట్ టేబుల్. నేను ఆ ఫ్యాట్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేనేం చేస్తానంటే సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ అని కొడతాను. సో వెన్ ఐ సే సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్, లెట్స్ సీ ఏమేమి టేబుల్స్ సెలెక్ట్ అవుతాయి, మనకి ఏమేమి టేబుల్స్ సెలెక్ట్ అవ్వవు. సో మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, మనకి ఇక్కడ కస్టమర్ కీ ఉంది. కస్టమర్ కీ తోటి అంటే డిమ్ కస్టమర్ డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. కానీ కస్టమర్ టేబుల్ లో నేను చూస్తే కస్టమర్ కి ఇంకా రిలేట్ అయిందా, ఏదైనా డేటా ఉందా? సో జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఓకే, సో లెట్స్ ఒక డైమెన్షన్ తీసుకున్నాను అనుకోండి, డిమ్ కస్టమర్. ఓకే, లెట్స్ సీ టాప్ 10 స్టార్ ఫ్రమ్ కస్టమర్, రైట్? సో సార్ టాప్ 10 స్టార్ ఫ్రమ్ కస్టమర్. కస్టమర్ కి ఇంకొక దానితో జాయిన్ అయింది. ఇంకోటి ఏంటండి, కస్టమర్ వచ్చి జియోగ్రఫీతో కనెక్ట్ అయ్యాడు, అంటే జియోగ్రఫీ కస్టమర్ అనేవాడు రిలేషన్షిప్ లో ఉండొచ్చు. సో వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ జియోగ్రఫీ అండ్ కస్టమర్. సో మన కస్టమర్ ని జియోగ్రఫీ రిలేషన్షిప్ పెట్టచ్చు. సో అంటే మీరు ఇంకొక ఎక్స్ట్రా డైమెన్షన్ తీసుకురావచ్చు, అంటే కస్టమర్ తోటి ఆగిపోవాల్సిన అవసరం లేదు, కస్టమర్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ జియోగ్రఫీకి వెళ్ళచ్చు. అలాగే నేను ఏమంటున్నాను, సేమ్ థింగ్, టాప్ 10 స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి. ప్రొడక్ట్ టేబుల్ తోటి ఆగిపోవాల్సిన అవసరం లేదు, అంటే యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ప్రొడక్ట్ టేబుల్ తోటే నేను ఇక్కడ నుంచి ఈ డైమెన్షన్ తోటి ఆగిపోవాలని లేదు. సో ప్రొడక్ట్ టేబుల్ తీసుకున్నారనుకోండి, ప్రొడక్ట్ టేబుల్ లో ఇంకొక కీ ఏదైనా రిఫర్ చేస్తుంటది. ఇక్కడ చూడండి సబ్ కేటగిరీ కీ ఉంది, అంటే నేను దీని ద్వారా సబ్ కేటగిరీ కీ అంటే సబ్ కేటగిరీని కూడా తీసుకురావచ్చు. వేర్ ఐ కెన్ మేక్ ఏ లింకేజ్ ఆఫ్ సబ్ కేటగిరీ టు హియర్ యాజ్ వెల్, రైట్? ఈ సబ్ కేటగిరీ చూద్దాం. ఈ సబ్ కేటగిరీ నుంచి నేను ఇంకేమైనా లింక్ చేయగలనా అని చూస్తాను. సో చివరికి వెళ్తే కేటగిరీ ఉంది, మీన్స్ ఐ కెన్ లింకేజ్ టు కేటగిరీ as well. So let's say కేటగిరీ as well. కేటగిరీ కూడా లింక్ చేయండి, అంటే నావిగేషన్ చూడండి. సో ప్రొడక్ట్ నుంచి సబ్ కేటగిరీ నుంచి కేటగిరీ, అలాగే డిమ్ కస్టమర్ నుంచి జియోగ్రఫీ. సో అలా నావిగేట్ అవుతూ నేను చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి కొన్ని టేబుల్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి. సో దీంట్లో మీరు చూడండి, కావాలంటే కేటగిరీ సబ్ కేటగిరీ సెలెక్ట్ అయి ఉంటాం. ఇట్ ఈస్ నాట్ సెలెక్టెడ్ బికాస్ ఫ్యాట్ టేబుల్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాయే సెలెక్ట్ అయినాయి, సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, సో దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో బికాస్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ ద డేట్.
ఓకే, సబ్ కేటగిరీ దీనికి డిపెండ్ అయి ఉన్నాయి, కస్టమర్ కి జియోగ్రఫీతో కనెక్ట్ అయి ఉంది. సో వేర్ వెన్ ఐ సెలెక్ట్ ఇట్ అండ్ లోడ్ ఇట్, సో ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు దిస్. సో ఇప్పుడు మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఈ ఫ్యాట్ టేబుల్ కి ఏమైనా కొన్ని కామన్ డైమెన్షన్స్ ఉంటే దాంతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ రిలేషన్షిప్స్ ఉంటే మనకి ఎక్స్ట్రా డైమెన్షన్స్ యాడ్ అవుతుంటాయి. అంటే కస్టమర్ కి ఎప్పుడు నేను ప్రొడక్ట్ వైజ్ చూపించలేదు, సబ్ కేటగిరీ వైజ్ చూపిస్తున్నాను, కేటగిరీ వైజ్ చూపిస్తున్నాను. అలాగే కస్టమర్ వైజ్ చూడటమే కాకుండా కస్టమర్ నుంచి జియోగ్రఫీ వైజ్ కూడా చూడొచ్చు డేటాని. సో వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ దట్ ఈ రిలేషన్షిప్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే డిఫరెంట్ వేస్ లో డేటాని ఎనేబుల్మెంట్ చేస్తున్నాం, రైట్? సో లైక్ ఓన్లీ ఒక కస్టమర్ వైజ్ జియోగ్రఫీ వైజ్ చూడట్లేదు, అలాగే ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన సబ్ కేటగిరీ, దానికి సంబంధించిన కేటగిరీ వైజ్ కూడా చూస్తున్నాం, రైట్? సో likewise we are extending the capability of dimensionalities. ఈ రిలేషన్షిప్స్ ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం, దట్ ఈస్ వేర్. అలాగే మనం డేట్ తీసుకుందాం అంటే ఈ డేట్ అనేది 3 థింగ్స్ ని రెస్పెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అవసరం లేదు వాళ్ళకి, అది ఆన్లైన్, అది కంప్యూటరైజ్డ్, అది కంప్యూటరైజ్. సో ఐ వాస్ సేయింగ్ that select start from dim date తీసుకున్నాం అనుకోండి. సో లెట్స్ సే select start from dim date. If I say select start from dim date, so you can say that it's common date dimension, but this date should respect fat table లో ఉన్న ఇంటర్నెట్ సేల్స్ ని రెస్పెక్ట్ చేయాలి. సో ఇంటర్నెట్ సేల్స్ లో ఉన్న ఆర్డర్ డేట్ కిని, డ్యూ డేట్ కిని, షిప్ డేట్ కిని మూడింటిని రెస్పెక్ట్ చేయాలి ఎట్ ఎ టైం. సో లెట్స్ సీ హౌ దిస్ విల్ ట్రై టు హ్యాండిల్ దిస్, ఇలాంటి సిచ్యువేషన్స్. సో అలాంటి దాన్ని హ్యాండిల్ చేసి దానికోసం నేను ఒక డాక్యుమెంట్ తయారు చేశాను. అంటే స్నోఫ్లేక్ స్కీమా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి దానికి ఒక డాక్యుమెంట్ చేశాను, లైక్ కాల్ ఇట్ యాజ్ సేల్స్ డాష్బోర్డ్. సో దీంట్లో మీరు చూడండి, సో దీంట్లో మనకి బేసిక్ గా ఉన్న రిలేషన్షిప్ 1-to-1, 1-to-many, many-to-one, many-to-many. సో దీంట్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏంటి, మనం ఒక స్నోఫ్లేక్ స్కీమాని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ స్నోఫ్లేక్ స్కీమాలో మనం అండర్స్టాండ్ చేసుకుంటే నేను ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ గురించే మాట్లాడుతున్నాను. ఈ ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ మీరు చూస్తే ప్రొడక్ట్ డైమెన్షన్ కి కనెక్ట్ అయ్యింది, ప్రొడక్ట్ వచ్చి సబ్ కేటగిరీకి, సబ్ కేటగిరీ వచ్చి కేటగిరీకి. అలాగే ఈ ఫ్యాట్ టేబుల్ డైరెక్ట్ గా డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అయ్యింది, డిమ్ కస్టమర్ తో జియోగ్రఫీ కనెక్ట్ అయ్యింది. సో ఇదే ఫ్యాట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ ఆఫ్ డిమ్ డేట్ కి 3 టైమ్స్ కనెక్ట్ అయ్యింది. సో దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో నెక్స్ట్ మనం ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో చూడండి, ఈ ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ అనేది డిమ్ ప్రొడక్ట్ కనెక్ట్ అయ్యాను, డిమ్ ప్రొడక్ట్ నుంచి మనం దేని కనెక్ట్ అయ్యాం, సబ్ కేటగిరీ కనెక్ట్ అయ్యాం, సబ్ కేటగిరీ నుంచి కేటగిరీ కనెక్ట్ అయ్యాం. సో మీన్స్ యు ఆర్ కనెక్టింగ్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ టు ఫ్యాట్ టేబుల్ యూజింగ్ దిస్ డిమ్ ప్రొడక్ట్ ని యూజ్ చేసుకుంటూ కనెక్ట్ అవుతున్నాం. అలాగే ఇక్కడ సేల్స్ టెరిటరీ చూడండి, సేల్స్ టెరిటరీ కానీ కస్టమర్ కానీ చూడండి, ఈ ఫ్యాట్ అనేది కస్టమర్ ద్వారా కనెక్ట్ అయింది, కస్టమర్ అనేవాడు జియోగ్రఫీని కనెక్ట్ చేయగలుగుతాడు. అలాగే దెర్ ఈస్ అనదర్ వే యాజ్ వెల్. సో ఈ ఫ్యాట్ టేబుల్ ని సేల్స్ టెరిటరీ నుంచి సేల్స్ టెరిటరీ టు జియోగ్రఫీ కూడా కనెక్ట్ చేయొచ్చు అంట. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు కనెక్ట్ జియోగ్రఫీ టు ఫ్యాట్ టేబుల్. అంటే ఫ్యాట్ టేబుల్ కి జియోగ్రఫీని కనెక్ట్ చేయడానికి మనం either డిమ్ కస్టమర్ ని యూజ్ చేయొచ్చు ఆర్ సేల్స్ టెరిటరీని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే డేట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక డేట్ టేబుల్ మన ఒక ఫ్యాట్ టేబుల్ కి ఎన్ని కనెక్షన్స్ ఉండొచ్చు అండి యాక్టివ్ గా? ఒక కనెక్షన్ యాక్టివ్ గా ఉండొచ్చు. మరి మిగతా అంటే మనకి ఇక్కడ ఆర్డర్ డేట్ కి, డ్యూ డేట్ కి, షిప్ డేట్ కి ఉన్నాయి, మరి 3 డేట్లు ఉన్నాయి, ఇక్కడ ఒకే ఒక డేట్ డైమెన్షన్ ఉంది. సో దానికి మల్టిపుల్ టైమ్స్ కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేస్తే మనం ఒక రూల్ చెప్పుకున్నాం, ఏంటి అంటే ఫ్యాట్ అంటే ఒక టేబుల్ కి ఇంకొక టేబుల్ కి ఒకటే యాక్టివ్ కనెక్షన్ ఉంటుంది. సో ఓన్లీ వన్ సాలిడ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ టేబుల్ టు అదర్ టేబుల్, దట్ ఈస్ నోన్ యాజ్ యాక్టివ్ రిలేషన్షిప్. మిగతా డాటెడ్ లైన్స్ ఉన్నాయన్నీ కూడా ఇన్యాక్టివ్ రిలేషన్షిప్. ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ ఉన్నా కూడా అవి పనిచేయవు, జస్ట్ ఇట్స్ ఏ కనెక్షన్స్, బట్ ఇట్ విల్ నాట్ యాక్టివ్లీ వర్క్ ఇట్. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఒకే డేట్ డైమెన్షన్ కాకపోతే ఫ్యాట్ టేబుల్ లో 3 డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే 3 డిఫరెంట్ డేట్ డైమెన్షన్స్ వేసి ప్రతి దానికి ఒక్కొక్క దానికి కనెక్ట్ చేయాలి అంటే రాంగ్. మనకి ఎప్పుడు కూడా మాట్లాడుకుంది ఏంటంటే ఒకే ఒక డేట్ డైమెన్షన్ మొత్తం ఆ డేట్ బట్టే మొత్తం రూల్ అవ్వాలి. సో ఎక్కడ ఏ డేట్స్ ఉన్నా కూడా అది అన్ని కూడా దీనికే కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే దీని నుంచే మనం ఫిల్టర్ పెడతాం ఈ డేట్ మీద. సో మనకి ఒకే ఒక డేట్ డైమెన్షన్ ఉండాలి, దాంతో మనం మల్టిపుల్ కీస్ ఉన్నాయి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, డ్యూ డేట్. ఆ డేట్స్ అన్నిటిని దీనికే కనెక్ట్ చేశాను. మరి దీన్ని ఇలాంటి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో దాని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే విల్ గో విత్ 1 by 1 సినారియో. ఓకే, సో దానికోసం కావాల్సిన టేబుల్స్ అన్ని నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను. సో మనం తెచ్చుకున్న టేబుల్స్ ఏంటి, ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాం కదా. సో మనం ఇక్కడ చూస్తే దీనికి కూడా కొన్ని రిలేషన్షిప్స్ ఆటోమేటిక్ గా ఆటో డిటెక్షన్ ద్వారా ఏమైనాయి అంటే అదర్ ఫ్యాట్ టేబుల్స్ లకు సంబంధించినవి కూడా కనెక్ట్ అయిపోయినాయి. సో మనం ఏం చేద్దాం, ఆటో డిటెక్షన్ చేసి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయిపోయినాయి. సో మనం సెపరేట్ చేసేద్దాం ఏ ఫ్యాట్ టేబుల్ కి ఈ డైమెన్షన్ కి కనెక్షన్స్ ఏమీ లేకుండా. సో లెట్ మీ ఆర్గనైజ్ ఇట్, మనం ఆర్గనైజ్ చేద్దాం కొంచెం ఈజీగా. సో ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ ద్వారా జరిగినవి మాత్రం ఫ్యాట్ ఇంటర్నెట్ సేల్స్ వదిలేద్దాం. సో లెట్స్ సే
ఆర్డర్ డేట్ కి, షిప్ డేట్ కి, డ్యూ డేట్ కి. సో ఇక్కడ అన్ని కూడా మల్టిపుల్ టైమ్స్ కనెక్ట్ అయిపోయినాయి. సో చూడండి ఇక్కడ డేట్ ఒకటి, షిప్ డేట్ ఒకటి మల్టిపుల్ టైమ్స్ కనెక్ట్ అయిపోయింది. సో నేను డిమ్ డేట్ తోటి కనెక్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఐ రిమూవింగ్ ఇట్. సో అంటే క్లమ్జీ అయిపోయినాయి, ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాట్ టేబుల్స్ ఒకేసారి తీసుకొచ్చాను కదా. సో ఆటో డిడక్షన్ ద్వారా ఈ ఫ్యాట్ టేబుల్ కి మళ్ళీ ఆ డేట్ కి ఈ డేట్ కి కూడా కనెక్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మనం కామన్ డేట్ చేయొచ్చు, నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ప్రస్తుతానికి అయితే అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని తీసేస్తున్నాను. సో లెట్ మీ ఐ విల్ ట్రై టు రిమూవ్ ది అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఫామ్ అయినాయో, ఎక్స్ట్రా రిలేషన్షిప్స్ ఐ కుడ్ సే. నాకు తెలిసి మా ఎగ్జామ్ డేట్ తోటే కనెక్ట్ అయి ఉంటాయి, అంతకన్నా ఇంకేమీ కనెక్ట్ అయి ఉండవు, ఎందుకంటే డేట్ అనేది కామన్ కదా. సో వేర్ ఇట్ విల్ ట్రై టు గో విత్ కస్టమర్, జియోగ్రఫీ, సో టెరిటరీ, ఓకే, లీవ్ ఇట్, కస్టమర్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో వేర్ ఇట్ వాస్ కనెక్టెడ్ టు ఫ్యాక్ట్ టేబుల్ తోటి ఇంకొకటి ఏదో కనెక్ట్ అయి ఉంటుంది డేట్ కి. ఎస్, ఇది కూడా రైట్. సో ఐ రిమూవ్ దీస్ ఫస్ట్. సో